కడప జిల్లా వాసుల చిరకాల స్వప్నం గండికోట ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశారు. గండికోట జలాశయానికి బాబు పూజలు నిర్వహించారు. పైలాన్ను ఆవిష్కరించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. మనందరి సాక్షిగా మనం ఆవిష్కరించుకున్నాం. పైడిపాలెం రిజర్వాయర్ శిలా చిహ్నం పైలాన్ని ఈ గండికోటతో కడప జిల్లాలోనే కాదు రాయలసీమలోని మన జీవితాల్లో వెలుగు వస్తుంది. పోలవరం ఒక జీవనాడి. ఆ పోలవరం పూర్తయితే తప్ప మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కాదు. అదే సమయంలో ముచ్చమర్రి రాయలసీమకు ఒక ప్రాణనాడి లాంటిది. ఈ ముచ్చమర్రి గాని 20 పంపులు పెట్టుకుంటే ఈ రాయలసీమలో నీళ్ల కొరత ఉండదు. తప్పకుండా నీళ్లు ఏవైతే కావాలన్నా అవి ఇచ్చే అవకాశం పూర్తిగా వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముచ్చమర్రిని ఇంట్రాపరబిలిటీ కూడా తీసుకుంటే అటు హంద్రి నీవాకు, తెలుగు గంగకు, కేసీ కెనాల్కి, గాలేరు నగరికి అన్నిటికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దీనివల్ల చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ సమయం ఏదైనా శ్రద్ధ పెట్టానంటే అది సాగునీటి ప్రాజెక్టులకే పెట్టాను. దాని ఫలితమే ఈరోజు మీ కష్టాలు తీరుతున్నాయి. ఈ పులివెందుల్లో ఉండే రైతాంగం ఇబ్బంది పడకుండా ఉండాలని కుప్పాని కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. పులివెందులకు నీటి కోసం ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రెయిన్బౌళ్లు కష్టపడి అనుకున్నది సాధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గడ్డం తీయమని ఎన్నిసార్లు కోపడినా గండికోటకు నీరు వచ్చే వరకు తీసేది లేదని చెప్పారన్నారు. మన డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి ఆయన జీవితాశయం నెరవేరింది. జీవితాశయం నెరవేర్చుకుని మొక్కులు కూడా చెల్లించుకునే రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పాపం ఎప్పుడు కనపడినా నేను ఎంత కోపడినా మా గండికోటకు నీళ్లు ఇచ్చే వరకు నేను గడ్డం తీనని చెప్పి ఇప్పుడు ఎంతో మంది ఉంటారు. కానీ సతీష్ని పులివెందుల్లో శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం మాత్రం రాత్రింబగుళ్ళు ఆయనకి ఇచ్చి నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తే 24 గంటల నా దగ్గరికి వచ్చి నన్ను విసిగించి ఓసారి కోపం తెప్పించి కడకు పని పూర్తి చేయించాడు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రక్తపు ఏరులు పారినటువంటి ఈ గడ్డ మీద కృష్ణా జలాలను పారించి ఆ రక్తపు మడుగులు కరిగినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. గడచిన 40 సంవత్సరాల్లో ఒక కుటుంబం చేతిలో పెట్టి మమ్మల్ని కాపాడాయంటే వాళ్ళు ఏ రకంగా మనకందరికీ న్యాయం చేశారో మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. జలయజ్ఞం చేస్తామని చెప్పారు. జలయజ్ఞమేమో కానీ ధనయజ్ఞం బాగా చేశారు. చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అలవాటు వాళ్ళకు ఉన్నట్లయితే 2004 నుంచి 2009 వరకు 5 సంవత్సరాలు వాళ్ళకు సరిపోలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను.